ప్రభు మందిరంలో చేరిన మనందరికీ ప్రభు ఆశీర్వాదములు కలుగును గాక. ద్వితీయోపదేశకాండ 4వ అధ్యాయం 1 నుండి 9 వచనాలను జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి అయిన దేవుడు మోసే భక్తునికి వినిపించినటువంటి దేవుని మాటలను ఇశ్రాయేలు ప్రజలకు తండ్రి అయిన దేవుడు చెప్పిన మాటలను అదే రీతిగా మోసే భక్తుడు వారికి చెప్పుచున్నాడు. స్వాస్థ్యంగా ఇవ్వబో దానిని పొందడానికి మీరు అన్ని రీతులుగా సంసిద్ధులై ఉండాలి. మీ కుమారులకు కుమార్తెలకు కూడా వాటిని మీరు తెలుపగలిగి అభ్యసింపజేసి ఆ ఆశీర్వాదాల నుండి దూరం కాకుండా మీరు దేవుని యొక్క దీవెనలలో బ్రతకాలి అన్నటువంటి మాటలను తెలుపుతూ వీటన్నిటిని మీరు మీ మనసులలో జాగ్రత్తగా ఉంచుకొని కాపాడుకోవాలి అన్నటువంటి ఆ గొప్ప మాటను భక్తుడైనటువంటి మోసే తెలుపుతున్నాడు. దేవుని మాటలను మనము విన్న తర్వాత దేవుడు సహాయం చేస్తాడన్న నమ్మకము కలిగినటువంటి మనకు ఏదైతే ఆశీర్వాదాలు దీవెనలు అనేకమైనవి ఆయన అనుగ్రహిస్తున్నాడో వాటిని మనము స్వాధీనపరచుకొని బ్రతకడానికి మన మనసులో జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకు మన మనసులో అవి జాగ్రత్తగా ఉండాలి అంటే, మనసు చంచలమైన రీతిలో ప్రయాణం చేస్తుంది. ఈ చంచలమైన రీతిలో ప్రయాణం చేసే ఈ మనసులో దేవుని మాటలు ఉండగలిగిన ఎడల దేవుడు కోరుకునేది ఒకటే, నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను సేవింపవలను. అనగా మనసుతో ఆయనను ప్రార్థించాలి, ఆత్మతో ఆయనను ఆరాధించాలి, సత్యముతో ఆయనను ఆరాధించవలను. కనుక దేవుని మాటలు మన మనసులో జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడే ఇక్కడ మోసే ద్వారా తెలిపినటువంటి మాట 7వ వచనములో, దేవుడు మన ప్రార్థనలు వినడానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు. మన ప్రార్థనలు విని మనకు సహాయం చేసేదానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు, మన దగ్గరగా ఉన్నాడు. మన ప్రార్థనలు ఆయనకు వినబడే రీతిగా మన మనసులో ఆయన వాక్యము ఉంచుకొని ప్రార్థించగలిగినప్పుడు ఆయన సహాయం చేసే దేవుడు. లోకములో ఉన్నవారు నీకెంత సమీపాన ఉన్నా, ఎంత దగ్గరగా ఉన్నా, ఎంత ఇష్టకరులుగా ఉన్నా, ఎంత ప్రీతికరులుగా ఉన్నా, నీకు సరి అయిన సహాయము చేసేవారు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇష్టము లేకున్నా, దూరముగా ఉన్నా, నచ్చకపోయినా సహాయం చేయరు. కానీ నీ దేవుడు అన్ని వేళలలో, అన్ని సమయములలో, అన్ని రీతులుగా నీకు సమీపాన ఉండి సహాయం చేసే దేవుడు. ఆయన మాటలను మనసులో ఉంచుకొని ఆయన సమీపాన ఉండగా ప్రార్థించి అనేకమైన ఆశీర్వాదాలు పొందుటకు ఆ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక.